హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ఆస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ డిఎస్సి ప్రతి ఆస్పిరెంట్ మెరిట్ లిస్ట్, సెలెక్టెడ్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి దీని గురించి ఈ రోజు వచ్చినటువంటి మరో అప్డేట్ గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాము. మరి అబ్జర్వ్ చేసే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రము సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే, టెట్ అభ్యంతరాలను బేస్ చేసుకొని గత 4 days నుంచి వన్ డే ఎక్స్టెండ్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అంటే టెట్ మార్కుల పరంగా కొన్ని సాంకేతిక సమస్యలు ఏర్పడడం వల్ల రోజు దానికి సంబంధించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి డేట్స్ అనేటివి ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు. సో నిన్న 16th కూడా మళ్ళీ ఒక్కసారి డేట్ ఇచ్చేసి ఆగస్టు 16th వరకు అవకాశం ఉంది, టెట్ మార్కుల పరంగా ఏవైనా ఉంటే సవరించుకోండి అని నిన్నటి వరకు అప్డేట్ ఇచ్చారు. మళ్ళీ నిన్నటి వరకు అప్డేట్ పరంగా మొత్తము సవరించినటువంటి వెబ్సైట్ లో పెట్టారు. ఆ వెబ్సైట్ లో కూడా ఇంకా ఏవైనా మీకు తప్పులు అనిపిస్తే, ఇంకా ఏవైనా మీకు అభ్యంతరాలు ఉంటే మళ్ళీ చెక్ చేసుకోండి అని ఈ రోజు కూడా డేట్ ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఓవరాల్ గా టెట్ అభ్యంతరాలను బేస్ చేసుకొని ఈ రోజు కూడా మళ్ళీ సమయం ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇక్కడ 17/8/2025 అంటే ఈ రోజు వరకు మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. అంటే దీన్ని బేస్ చేసుకొని మనకు క్లియర్ గా స్పష్టంగా ఒక విషయం అయితే అర్థమవుతుంది. ఏంటి? టెట్ మార్కులను బేస్ చేసుకొని కొన్ని సాంకేతిక సమస్యలు అయితే ఏర్పడ్డాయి. సో ఆ సాంకేతిక సమస్యలను 100% సాల్వ్ చేసిన తర్వాత, అంటే ఏ ఆస్పిరెంట్ నష్టపోకూడదు కాబట్టి ఈ టెట్ మార్కుల పరంగా 100% దాన్ని సాల్వ్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్, సెలెక్టెడ్ లిస్ట్ ఇవ్వడానికి అవకాశం అయితే క్లియర్ గా మనకు కనిపిస్తుంది. మరి ఈ రోజు కూడా అవకాశం ఇచ్చారు. అంటే ఆల్రెడీ ఇప్పటి వరకు సవరించినవన్నీ వెబ్సైట్ లో పెట్టారు. సో వెబ్సైట్ లో అంటే ఎవరికైతే టెట్ మార్కుల పరంగా తప్పులు పడడం కానివ్వండి, లేదా ఎక్కువ తక్కువ అలా ఎంటర్ చేయడం కానివ్వండి, ఏవైనా టెట్ మార్కుల పరంగా అభ్యంతరాలు ఉంటే సో ఆల్మోస్ట్ చాలా మంది ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకున్నారు. ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకున్నా కానీ కొన్ని మాడిఫై కాలేదు అని ఆస్పిరెంట్స్ వల్ల మళ్ళీ నిన్న డేట్ ఎక్స్టెండ్ చేశారు, మళ్ళీ సవరించారు, మళ్ళీ వెబ్సైట్లో పెట్టారు. మళ్ళీ ఏవైనా అభ్యంతరాలు ఉంటే మళ్ళీ సెర్చ్ చేసుకోండి అని కూడా ఈ రోజు కూడా డేట్ ఎక్స్టెండ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే టెట్ మార్కుల పరంగా క్లియర్ గా సాంకేతిక సమస్యలు అయితే ఉన్నాయి. వాటిని 100% సాల్వ్ చేసిన తర్వాత మాత్రమే మెరిట్ లిస్ట్ ఇవ్వడానికి ఆస్కారం అయితే ఉంది అనేది మనకు ఇక్కడ క్లియర్ గా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. అంటే దీన్ని బేస్ చేసుకొని మనకు ఈ రోజు రావడానికి 100% ఆస్కారం అయితే లేదు. అంటే గత 4 days నుంచి ఈ రోజు మెరిట్ లిస్ట్ అని అభ్యర్థుల నుంచి చాలా వరకు సోషల్ నెట్వర్క్స్ లో ఈ న్యూస్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, టెట్ మార్కుల పరంగా మీకేవైనా సమస్యలు ఉంటే మళ్ళీ ఈ రోజు కూడా డేట్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఈ రోజు కూడా వినియోగించుకోవడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి వినియోగించుకోవాలి అనుకుంటే వినియోగించుకోండి. సో వన్స్ ఈ టైం అయిపోయిన తర్వాత, మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీరు అక్కడ ఏమీ చేయడానికి అవకాశం ఉండదు. అంటే టెట్ మార్కులు నాకు ఇంకా తప్పులు పడ్డాయి, అలా పడినాయి, ఎలా పడినాయి అనేది అసలు వాటిని ఆన్సర్స్ కూడా పరిగణించవలరు. అంటే వాటిని అసలు మీరు చెప్పినా కానీ వాటిని రిసీవ్ చేసుకోరు. ఎందుకంటే ఇప్పటికే 4-5 సార్లు డేట్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి మళ్ళీ ఒక అవకాశం ఈ రోజు కూడా ఇచ్చారు. కాబట్టి టెట్ మార్కుల పరంగా ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ రోజు కూడా ఎడిట్ ఆప్షన్ అయితే వినియోగించుకోండి అని స్పష్టంగా గవర్నమెంట్ తెలియచేయడం అయితే జరిగింది. మీకు క్లియర్ గా మన ఏపీ డిఎస్సి అఫీషియల్ సైట్ లో మెసేజ్ బోర్డ్ లో కూడా మీకు క్లియర్ గా ఆ మెసేజ్ చదివితే మీకు స్పష్టంగా అయితే అర్థమవుతుంది. అంటే ఈ సమస్యను 100% సాల్వ్ చేసిన తర్వాత ఏ ఆస్పిరెంట్ కి నష్టం కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో మనకు 100% సాల్వ్ చేసిన తర్వాత మాత్రమే మెరిట్ లిస్ట్ ఇవ్వడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ రోజు ఇన్ కేస్ 100% సాల్వ్ అయితే నెక్స్ట్ 18th అనగా రేపు, లేదా ఆ నెక్స్ట్ డే అయినా కానివ్వండి. ఇక్కడ ఒక్కటి మాత్రం క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఏ ఆస్పిరెంట్ నష్టపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో మాత్రము ప్రభుత్వం అయితే ఉంది. కాబట్టి అంటే టెట్ మార్కుల పరంగా ఏ ఆస్పిరెంట్ నష్టపోకూడదు, తర్వాత గవర్నమెంట్ కు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. అంటే మళ్ళీ నష్టపోయినటువంటి ఆస్పిరెంట్స్ కోర్టుకి వేయడము, ఇలాంటి సమస్యలు ఏవి రాకుండా ఉండాలి అంటే మాత్రము 100% సాల్వ్ చేసిన తర్వాత మాత్రమే ఫర్దర్ స్టెప్ తీసుకోవాలి. కాబట్టి దానికోసం అయితే గవర్నమెంట్ అయితే వెయిట్ చేస్తుంది అనేది మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే దీన్ని బేస్ చేసుకొని మనకు నెక్స్ట్ డే
18th అయినా రావచ్చు, లేదా 19th అయినా రావచ్చు. మరి ఎప్పుడొచ్చినా కానివ్వండి, 1 or 2 డేస్లో ఎప్పుడొచ్చినా కానివ్వండి, మెరిట్ లిస్ట్ తర్వాత వెంటనే సెలెక్టెడ్ లిస్ట్ ఇవ్వడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. సో వెంటనే ఇస్తారు, ఇంకా డిలే అయితే చెయ్యరు. సో తర్వాత వెంటనే మళ్ళీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. సో తర్వాత ఏది ఏమైనా కానివ్వండి, ఈ మంత్ ఎండింగ్ కల్లా డిఎస్సికి సంబంధించిన ప్రణాళిక పూర్తి చేసి సెప్టెంబర్ 5th కల్లా కంప్లీట్ అయ్యే విధంగా ప్రణాళిక అయితే 100% అయితే సిద్ధమవుతుంది అనేది గవర్నమెంట్ క్లియర్గా అయితే చెప్తుంది. మరి మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేద్దాం. మరి రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు. మరి పక్కాగా డేట్ అయితే చెప్పలేము, పక్కాగా డేట్ తెలియదు. సో 100% అయితే టెట్ మార్కుల పరంగా సాంకేతిక సమస్యలు అన్నీ 100% సాల్వ్ చేసిన తర్వాత మాత్రమే మెరిట్ లిస్ట్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది. ఇక్కడ ఫైనల్గా ఒక విషయం చెప్తున్నా, ఇంకా మీకు టెట్ మార్కుల పరంగా ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ రోజు వరకు డేట్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఇంకా వినియోగించుకోవాలనుకుంటే వినియోగించుకోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.